ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు వచ్చే పితృదోషం వలన ఎటువంటి వైవాహిక సమస్యలు ఉంటాయి, ఎటువంటి సందర్భంలో రాహువు పితృదోషాన్ని ఇస్తూ వివాహపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు అనేది తెలుసుకుందాము. పితృదోషం అనేది రాహు, కేతు, రవి, చంద్ర, శని వీటి కలయిక వల్ల ప్రధానంగా ఏర్పడేటువంటి దోషము. అయితే ఈ వీడియోలో రాహువు రవిచంద్ర శనులతో కలిసి ప్రధానమైనటువంటి ఈ కాంబినేషన్స్ని ఆధారం చేసుకుని వీటితో కలిసినప్పుడు వివాహానికి సంబంధించినటువంటి స్థానాల్లో రాహువు ఈ గ్రహాలతో కలిసి పితృదోషాన్ని కనిపిస్తున్నట్టయితే ఎటువంటి వైవాహిక సమస్యలు ఉంటాయి అనేది ఈ వీడియోలో కొంతవరకు మనం డిస్కస్ చేద్దాము. రాహువు ఎప్పుడైతే రవితో, చంద్రుడితో, శనితో కలుస్తాడో అది పితృదోషంగా చెప్పబడింది. ఏ ఇంట్లో అయితే కలయిక ఉంటుందో ఆ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వాలు దెబ్బతింటాయి, వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే 7th హౌస్లో, 8th హౌస్లో, 12th హౌస్లో, 2nd హౌస్లో, 4th హౌస్లో ఈ హౌసెస్లో కనుక రాహు ఇటువంటి పితృదోషం కనుక ఇచ్చినట్టయితే వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే 7th లార్డ్తో కలిసిన, 8th లార్డ్తో కలిసిన, 12th లార్డ్తో కలిసిన, 2nd లార్డ్, 4th లార్డ్ వీళ్ళతో కలిసిన రాహువు కూడా కొంతవరకు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా పితృదోషంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఆ కలయిక ఉన్నప్పుడు ఆ 7th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్, 2nd లార్డ్ వీళ్ళు కనుక రవి కానీ, చంద్రుడు కానీ, శని కానీ అయ్యి కనుక ఉన్నట్టయితే అది ఎక్కువగా పితృదోషంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అలాగే జెమినీ సిస్టంలో దారపాదంలో రాహు ఈ దోషాన్ని ఇస్తున్నప్పుడు, ఉపపాదంలో దారపాదం నుంచి 7వ ఇల్లు, ఉపపాదం నుంచి 7వ ఇల్లు, దారకారకుడితో రాహువు ఇలాంటి సందర్భంలో పితృదోషాలు ఇచ్చినప్పుడు వివాహపరమైనటువంటి సమస్యలు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సమస్యలు ఇస్తాడు రాహు అనేది మనం కొంతవరకు గమనించవచ్చు. అయితే రాహు ఇచ్చేటువంటి పితృదోషం వివాహానికి ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో ప్రేమ వివాహాలు చేసుకోవడము, అవి కూడా ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసుకోవడము, లేదా అబ్బాయి అమ్మాయి కంటే చిన్నవాడై ఉండడము, లేదా ఒక విడోని అంటే భర్త చనిపోయిన స్త్రీని పెళ్లి చేసుకోవడము, అలాగే డైవర్స్ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడము, ఇటువంటి చాలా రకాల సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాడు రాహువు. ఏదేమైనా కానీ పితృదోషం వలన కనుక వివాహం కనుక జరిగినట్టయితే ఆ వివాహంలో చాలా సమస్యలు అనేవి ఉంటాయి వివాహం అయిన తరువాత. అలాగే ప్రేమ వివాహాల విషయంలో కూడా పితృదోషం కనుక ఉండి మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌసెస్తో, ప్లానెట్స్తో రాహు సంబంధం ఉండి ఆ దోషం ఇస్తూ ప్రేమ వివాహం కనుక జరిగినట్టయితే ఆ వివాహం అయిన తరువాత చాలా సమస్యలు అనేవి ఉంటాయి. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము, లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా త్వరగా కూడా విడిపోవాలనేటువంటి నిర్ణయానికి రావడం, 3 months 6 months తర్వాత కలిసి ఉండలేము అనేటువంటి అభిప్రాయానికి వచ్చి త్వరగా విడిపోవడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రిలేషన్లో ఉండి ప్రేమించుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా త్వరగా కూడా విడిపోయేటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాము. ఇది జరగడానికి ప్రధాన కారణం ఏంటి అంటే లవ్కి సంబంధించినటువంటి స్థానాలు, గ్రహాలు పాజిటివ్గా ఉండి మ్యారేజ్కి సంబంధించినటువంటి గ్రహాలు నెగిటివ్గా ఉండడము, పితృదోషంలో ఉండడము, ఇటువంటి సందర్భాలు ఉన్నట్టయితే, రాహు యొక్క ప్రభావం ప్రధానంగా ఉన్నట్టయితే ఇలాంటి డిస్టర్బెన్సెస్ చాలా త్వరగా వస్తాయి మ్యారేజ్ తర్వాత. అది వారిద్దరి మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కావచ్చు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా జోక్యం చేసుకుని వీరి పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయానికి రావడం వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల ఇద్దరు విడిపోవాలనేటువంటి నిర్ణయానికి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత మోసపోయాను నేను అనేటువంటి ఫీలింగ్ వలన కూడా విడిపోవడం అనేది కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి మోసానికి గురవడము అనేది కూడా రాహు ఇచ్చేటువంటి పితృదోషం వలన కలిగేటువంటి ఒక సమస్య. ఈ విధంగా రాహువు పితృదోషాన్ని ఇస్తున్నప్పుడు వివాహంలో చాలా తీవ్ర సమస్యల్ని తీసుకొస్తాడు. వివాహం అసలు జరగకుండా ఉండిపోవడము, చాలా లేటుగా వివాహం అవడము, అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా అన్కన్వెన్షనల్ మ్యారేజెస్, సంప్రదాయానికి విరుద్ధంగా జరిగేటువంటి వివాహాలు, ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, ఫారినర్ని పెళ్లి చేసుకోవడం, ఫారిన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, అంటే వారి కల్చర్ కావచ్చు, ట్రెడిషన్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి.
మన ఇండియన్ కల్చరే ఉండదు అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి పితృదోషం వల్ల కలిగేటువంటి ఫలితాలే. అదేవిధంగా మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా అంతే త్వరగా అపార్థాలు చోటు చేసుకోవడము, మిస్అండర్స్టాండింగ్స్, అనుమానాలు ఎక్కువగా ఉండడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి ఫలితాలే. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత తాను మోసపోయాను అనేటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా వారి చార్ట్ చూసినట్టయితే అందులో రాహు యొక్క ప్రభావం అనేది ఉంటుంది, పితృదోషాన్ని కలిగిస్తూ ఉంటాడు. అంటే పెళ్లికి ముందే అబ్బాయి వేరే వివాహం చేసుకుని ఉండొచ్చు, లేదా వేరే అమ్మాయితో పరిచయము సంబంధం ఉండి తర్వాత అది కప్పిపుచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, ఇటువంటి సందర్భాల్లో కూడా రాహు ఇచ్చే పితృదోషం అనేది ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత ముఖ్యంగా అమ్మాయిల విషయంలో భర్త వదిలి వెళ్ళిపోవడము, మళ్ళీ తిరిగి రాకపోవడము, ఇటువంటివి కూడా చూసినప్పుడు అందులో రాహు యొక్క పాత్ర మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా కేవలం పరాశరుడు చెప్పినటువంటి స్థిరకారకత్వాలను ఆధారం చేసుకునే కాకుండా జైమిని చరకారకత్వాలు, ఆరుఢాలు ఇవి కూడా స్టడీ చేసినట్టయితే తప్పకుండా వివాహంలో ఇటువంటి అపశృతి జరిగినప్పుడు రాహు యొక్క ప్రభావము, అందులోనూ పితృదోషంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం తప్పకుండా ఉండి తీరుతుంది. అదేవిధంగా సప్తమంలో రాహు ఉన్నప్పుడు తనకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎక్కువగా అంటే అత్యాశ ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తిగా ఉండడము, జీవితంలో పైకి రావాలి, చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఒక సెలబ్రిటీగా ఉండాలి, సోషల్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ఎక్కువగా ఉన్న వ్యక్తి అయ్యి దానివల్ల కూడా వారిద్దరి మధ్య కూడా ఎక్కువగా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అని వస్తూ ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. అలాగే జీవిత భాగస్వామి కొంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉండడము, మెంటల్ ఇల్నెస్, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహు పితృదోషంలో కనుక 7th హౌస్లో ఉన్నట్టయితే. రవితో ఎప్పుడైతే సంబంధం ఉంటుందో రాహుకి, రవి రాహులు కలిసి ఉంటారో వివాహానికి సంబంధించిన స్థానాల్లో ఆ గ్రహాలతో మ్యారేజ్ అయిన తర్వాత చాలా త్వరగా విడాకులకి అప్లై చేయడము, విడాకులు తీసుకోవడం కూడా మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా చంద్రుడితో కనుక రాహు కలిసి ఉన్నట్టయితే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వచ్చేటువంటి జీవిత భాగస్వామికి కొంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ఇల్నెస్, ప్రతి చిన్న విషయానికి ఊహించుకొని భయపడుతూ ఉండడము, అనుమానంతో ఎక్కువగా తాను బాధపడుతూ ఎదుటి వ్యక్తిని కూడా బాధ పెడుతూ ఉండడము, దానివల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా ఒక సుఖం అనేది, ఒక పీస్ ఆఫ్ మైండ్ లేకుండా సఫరింగ్ ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ కూడా ఇస్తాడు రాహు చంద్రుడితో కలిసినప్పుడు. ఇక శనితో కనుక కలిసి రాహు ఉన్నట్టయితే ఈ పితృదోషంలో ఇద్దరి మధ్య అపార్థాలు చోటు చేసుకుంటుండడము, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత మిస్అండర్స్టాండింగ్స్, ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉండడము. ముఖ్యంగా శని కనుక వక్రించి రాహుతో ఉండి రాహు పితృదోషాన్ని కనుక ఇస్తున్నట్టయితే వారి మ్యారేజ్ ఎప్పుడూ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్తో, ప్రతిరోజు కూడా డిస్టర్బెన్స్తోనే కొనసాగుతూ ఉంటుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేది అటంకిగా మారుతూ ఉంటారు, వాళ్ళ జోక్యం ఎక్కువగా ఉండడము, దానివల్ల వీరిద్దరి మధ్య కూడా కొంత మనస్పర్ధలు కలుగుతూ ఉండడము, ఇటువంటి వాతావరణం ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా 7th హౌస్లో ఉన్నటువంటి రాహు ఒక్కడు కనుక ఉన్నట్టయితే పితృదోషాన్ని ఇవ్వడు, చాలా సందర్భాల్లో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ పితృదోషాన్ని ఇచ్చేటువంటి రాహు కనుక 7th హౌస్లో ఉన్న, వేరే మ్యారేజ్ రిలేటెడ్ హౌస్లో ఉన్న మ్యారేజ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అలాగే రాహువు పితృదోషాన్ని కలిగిస్తూ వేరే గ్రహంతో కలిసి మ్యారేజ్కి సంబంధించిన స్థానాల్లో ఉండి ఆ రాశ్యాధిపతి కూడా నెగిటివ్గా ఉన్నట్టయితే, అంటే ఆ రాశ్యాధిపతి నీచలో ఉండడము, దుస్థానాధిపతులతో ఉండడము, దుస్థానంలో ఉండడము, ఇలాంటివి కనుక జరిగినట్టయితే ఈ సమస్యల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా ఈ 3 గ్రహాలని ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతోంది. రవితో కలిసిన రాహువు, చంద్రుడితో కలిసిన రాహువు, శనితో కలిసిన రాహువు. ఇటువంటి పితృదోషాన్ని ఇస్తున్నటువంటి రాహువు తీవ్రగ్రహమైనటువంటి కుజుడితో కూడా కలిసినట్టయితే, అంటే ఉదాహరణకి రాహు, శని, కుజ కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే అటువంటి పితృదోషం ఉన్నప్పుడు చాలా వైలెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండడము వారి మ్యారేజ్లో. ముఖ్యంగా అమ్మాయిలు కనుక ఉన్నట్టయితే భర్త నుంచి డామినేషను, ఫిజికల్ అబ్యూజు, డొమెస్టిక్ వైలెన్స్, ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణము, ఆర్గ్యుమెంట్స్, కొట్లాటలు, దీనివల్ల వారి యొక్క డొమెస్టిక్ హ్యాపీనెస్ అనేది తీవ్రంగా దెబ్బతిండము, ఇటువంటి చాలా
ఇబ్బందికరమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తాడు రాహు శని కుజులతో కనుక కలిసి పితృదోషాన్ని ఇస్తున్నట్టయితే. ఈ విధంగా రాహు కనుక పితృదోషాన్ని ఇస్తున్నట్టయితే తప్పకుండా దాన్ని స్టడీ చేసి మ్యాచ్ మేకింగ్ చేసే టైంలోనే ఇటువంటి పితృదోషాన్ని ఇస్తున్నటువంటి రాహు ఏమన్నా ఉన్నాడా చార్ట్లో, ముఖ్యంగా రాహు మహాదశ కనుక ఆ టైంలో నడుస్తున్నట్టయితే తప్పకుండా వారి మ్యారేజ్లో చాలా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమేటిక్ కాంబినేషన్లో గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహం యొక్క మహాదశ జరిగేటప్పుడు ఆ రిజల్ట్స్ అనేవి పూర్తి స్థాయిలో ఆ జాతకుడు అనుభవించడం అనేది జరుగుతుంది. కాబట్టి మ్యాచ్ మేకింగ్ చేసే టైంలో రాహు యొక్క దశ నడుస్తుందా, అలాగే రాహు యొక్క రాశ్యాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా, ఇవన్నీ చూసి రాహు ఏమన్నా పితృదోషాన్ని కలిగిస్తున్నాడా, పరాశర అండ్ జెమినీ సిస్టమ్స్ రెండిట్లో దాని పరంగా కొంతవరకు అనలైజ్ చేసి నెగిటివ్గా ఉండన్నప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇది మనకి హారోస్కోప్ స్టడీ చేయడం వలన కలిగేటువంటి ఒక బెనిఫిట్. ఇక ఇటువంటి పితృదోషాన్ని ఇచ్చేటువంటి రాహుకి రెమెడీస్ ఏమిటి అని కనుక చూసినట్టయితే, పితృకర్మను రెగ్యులర్గా ఆచరిస్తూ ఉండడం, అంటే చనిపోయినటువంటి పెద్దవారికి పితృకర్మలను ఆచరిస్తూ ఉండడము, అదేవిధంగా నాసిక్, త్రయంబకేశ్వర్, గయా ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ పితృదోష నివారణ పూజలు చేయించుకోవడము, గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండడము, ఆవుకి పచ్చగడ్డి అలాగే నవధాన్యాలు బెల్లం తినిపిస్తూ ఉండడము, కాకులకి నువ్వులు కలిపిన అన్నం ఉండలు చేసి పెట్టడము, ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ దోషం అనేది తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా పితృదోష నివారణ పూజ లేదా పితృదోషానికి సంబంధించిన రెమెడీ ఒకసారి చేసి వదిలేయడం అనేది కాకుండా రెగ్యులర్గా కూడా చేస్తూ ఉండడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఈ దోషం అనేది పూర్తిగా తొలగకపోయినా కానీ రెగ్యులర్గా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ తీవ్రత తగ్గి వారిద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ పెరిగి మిస్అండర్స్టాండింగ్స్ తగ్గి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవడానికి రెమెడీస్ అనేవి చాలా సహాయపడతాయి. అలాగే రుద్రాభిషేకం కూడా తరచూ చేయిస్తూ ఉండడము, శివాలయానికి వెళ్ళి పేదవారికి అన్నదానం చేస్తూ ఉండడము, ఆపదలో ఉన్నవారికి ఏదో ఒక సహాయం చేసి ఆదుకుంటూ ఉండడము, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ని, వృద్ధుల్ని ఆదుకోవడము, వారికి కావాల్సినటువంటివి ఏమన్నా సరే సమకూరుస్తూ ఉండడము, తన శక్తి ఉన్నంత వరకు ఇలాంటివి చేయడం కూడా చాలా మటుకు పితృదోష నివారణకి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే పితృదోషం అనేది ఆ వ్యక్తితోనే ఆగకుండా వారి యొక్క వంశంలో కొన్ని తరాల వరకు ఆ పితృదోషం అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి వారి చార్ట్స్లో కూడా చూసినట్టయితే రాహు యొక్క ప్లేస్మెంట్ పితృదోషాన్ని ఇచ్చే ప్లేస్మెంట్లో ఉంటుంది. కాబట్టి పితృదోషం ఉన్నప్పుడు దాన్ని కొంతవరకు స్టడీ చేసి దోష తీవ్రత ఏంటి అని కొంతవరకు అనలైజ్ చేసి నిర్ధారణ చేసుకుని ఆ దోషానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము. దీన్ని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అదేవిధంగా రాహు ఇందాక చెప్పినట్టుగా రవి, చంద్ర, శని ఈ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు తీవ్రగ్రహమైన కుజుడు కూడా కలిసి ఉన్నట్టయితే ఆ దోషం యొక్క తీవ్రత అనేది ఎక్కువ అవుతుంది. అలాగే శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు కూడా వివాహానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఇస్తూ ఉంటాడు. రాహు శుక్రులు ఇద్దరు పితృదోషం ఇవ్వకపోయినా రవి శుక్ర రాహులు కలిసి ఉన్న, చంద్ర శుక్ర రాహులు కలిసి ఉన్న, శని శుక్ర రాహులు కలిసి ఉన్న వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అది రాహు ఇచ్చేటువంటి పితృదోషంగా పరిగణించాలి కాబట్టి. ఈ విధంగా రాహువు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు పితృదోషంలో ఉన్నప్పుడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. అమ్మాయిల విషయంలో చూసినట్టయితే గురువు భర్తృకారకుడు కాబట్టి పితృదోషంలో ఉన్నటువంటి రాహువుతో గురువు కూడా కలిసి ఉన్నట్టయితే వారికి భర్త నుంచి కొంత డామినేషను, వారి వివాహంలో ఈ డామినేషన్ వల్ల మానసికంగా చాలా ఒత్తిడి ఫీల్ అవ్వడము, కృంగిపోటుతనము ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి గురువుని కూడా ఇక్కడ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. గురువు యొక్క దృష్టి చాలా శుభం కలిగిస్తుంది, కానీ స్థితి అనేది కొంతవరకు బ్యాడ్గానే ఉంటుంది. కాబట్టి రాహు పితృదోషంలో ఉన్నప్పుడు గురువు కూడా ఆ పితృదోషంలో ఉన్నటువంటి గ్రహాలతో కనుక కలిసినట్టయితే ముఖ్యంగా స్త్రీల విషయంలో తప్పకుండా వారికి వైవాహిక సౌఖ్యం సంబంధించి వైవాహికపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. అది కూడా భర్త నుంచి డామినేషను, తనకు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉండడము, ఇటువంటి ఒక వాతావరణంలో
ఆ స్త్రీ ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి లోనవుతూ కృంగుబాటుతనానికి కూడా లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. బుధుడు ఉన్నప్పుడు కూడా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ పితృదోషంలో ఉన్నటువంటి రాహుతో కనుక కలిసి ఉన్నట్టయితే చంచలమైనటువంటి మనసు ఉండేటువంటి స్పౌజ్ రావడము, ప్రతి చిన్న విషయానికి కుదేలైపోవడము, డిప్రెస్ అవ్వడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి వారి యొక్క వివాహంలో. అలాగే మల్టిపుల్ మ్యారేజెస్ ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు కనుక పితృదోషంలో ఉన్నటువంటి రాహుతో కలిసి వివాహానికి సంబంధించినటువంటి స్థానాల్ని ప్రభావితం కనుక చేస్తూ ఉన్నట్టయితే బుధుడు ఉన్న చోట తప్పకుండా వారికి ఎక్కువ మ్యారేజెస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ మ్యారేజెస్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రాహు ఇచ్చేటువంటి వివాహపరమైనటువంటి పితృదోషాన్ని కూడా మనం అనలైజ్ చేసి, ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడే ఈ అనాలిసిస్ చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా వీలైనంత వరకు మానవ ప్రయత్నంగా ఒక హారోస్కోప్ అనాలిసిస్ ద్వారా ఒక అంచనా తెచ్చుకుని నిర్ణయం తీసుకోవడానికి ఇటువంటి కాంబినేషన్స్, ఈ సూత్రాలు కొంతవరకు సహాయపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.